నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ మై క్యాంపెయిన్. సో రేపు ఫ్యూచర్లో ఇఫ్కో పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది కోవూరు నియోజకవర్గంలో ఉంది. కోవూరు నియోజకవర్గం పెద్ద ల్యాండ్ బ్యాంక్. అటువంటిది మనం రేపు నిజంగా మనం గెలిచి లోక్సభ కానీ పోగలిగితే అందులో మేము ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఓకే, ఎన్డీఏ అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే ఎన్డీఏ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, దాంట్లో డౌటే లేదు మీకు. అటువంటప్పుడు మనం ఇటువంటి దగ్గర ఏదన్నా మనం ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొచ్చి రేపు నెల్లూరు జిల్లాని మనం డెవలప్ చేయగలిగితే ఎట్లయినా ఇండస్ట్రీస్ తీసుకురావాలా. ఆ ల్యాండ్స్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేసి ఉన్నారు. వచ్చేటప్పుడల్లా చూస్తున్నా దాన్ని ఆ ల్యాండ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా. నాగర్ గారు, ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. దాదాపు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ప్రతి నాయకుడు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు, గెలిచిన తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మరి విపిఆర్ గారు మన సమక్షంలో ఏమన్నా హామీ ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా గెలిస్తే ప్రతి నాయకుడు ఎన్నికల సమయంలో ఇది హామీని ఇవ్వడం, తర్వాత హామీని మర్చిపోవడము. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నేను 100% నిలబెట్టుకోవాలనే చెప్తున్నా. లీగలీ ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్పక ఆ ల్యాండ్ మనం డెవలప్ చేయగలిగితే ఈ జిల్లా బాగుపడుతుంది. ఓకే, నెల్లూరు జిల్లా ఎందుకంటే మనకి వసతులు ఉన్నాయి. పోర్ట్ ఉంది, పోర్ట్ మంచి ఇదే కదా, వాటర్ ఫెసిలిటీ ఉంది మనకి. ఇటువంటి అన్నీ పెట్టుకొని మనము ఖచ్చితంగా చేయగలుగుతాం. చేయాలా. లీగల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు తెలియదు. లీగల్ ఇష్యూ అంటే లీగల్గా ఏదన్నా ఇప్పుడు ఆ ల్యాండ్స్లో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కొని ఆడ పెట్టున్నారు, దాని మీద ఏమైనా ఉన్నాయా మనకు తెలియదు. అటువంటి లేనప్పుడు 100% రేపు గెలిచాను అనుకోండి, బీయింగ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రయారిటీ దానికి అది ఏదైనా డెవలప్ చేయాలా అని. సో దట్ చుట్టుపక్కల చేయాలని కోరుకుంటూ